హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఛానల్. ఇప్పుడు మీకు PixlLab దీంట్లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దానికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, సెర్చ్ బార్ ఓపెన్ చేయండి. ఇక్కడ PixlLab అని కొట్టండి. నేను ఆల్రెడీ టైప్ చేసిన ఇక్కడ వచ్చింది నాకు. ఇది చూడొచ్చు, మీరు ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసాక ఇలా వస్తుంది. టెస్ట్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ డిలీట్ చేసింది. ఇప్పుడు తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఫర్ గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇది ఎందుకంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని, అంటే ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఇది ఓకే, ఓపెన్ చేసాక మీకు బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ ఇది కావాలి సెట్ చేసుకోవచ్చు. మీరు ఓకే బటన్ మీద నొక్కండి. ఇప్పుడు మీకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ సైజ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఇప్పుడు మీకు కరెక్ట్గా ఏ సైజ్ సపోర్ట్ చేస్తుందో ఆ సైజ్ దాకా వస్తుంది ఈ ఇమేజ్. దీన్ని పెద్ద చేసుకోండి, జూమ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా సెట్ చేసాం కదా. ఇప్పుడు ఇలా సెట్ చేసాక మీకు మళ్ళీ ఒకవేళ దీని మీద ఏమన్నా కార్టూన్ నేను బొమ్మలు గట్ట పెట్టుకోవాలన్నా ఏమన్నా ఇప్పుడు మళ్ళీ సేమ్ గ్యాలరీ ఓకే. నేను ఇప్పుడు ఈ ఫోటో పెడుతున్నా. మీకు ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, నేనైతే సెట్ చేసాను. ఇప్పుడు మీకు ఇక్కడ లేయర్ టైప్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ లాక్ ఉంది కదా, లాక్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ కూడా లాక్ వేసాను. ఎందుకంటే మీకు ఏమన్నా అడ్డు వచ్చినా గట్ట ఇమేజ్ జరగదు. మళ్ళీ దాని మీద టిక్ చేయండి, ఆగిపోద్ది. ఇప్పుడు ఒకవేళ మీకు టెస్ట్ కావాలితే ఇప్పుడు ప్లస్ బటన్ మీద నొక్కండి. ఓకే, టెస్ట్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ వస్తుంది చివరిన, దీన్ని ఇలా సెంటర్గా తెచ్చుకోండి. మళ్ళీ ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ పెన్సిల్ మార్క్. ఇప్పుడు మీకు చూడవచ్చు టెస్ట్. దీన్ని తీసేయండి. తీసి ఇప్పుడు మీకు ఓకే బటన్ మీద నొక్కండి. ఇప్పుడు చూడొచ్చు మీకు టెస్ట్ ఎక్కడికి వచ్చింది. మీకు ఏ సైజు కలితే ఆ సైజు పెంచుకోండి. పెంచుకున్నాక అప్పుడు మీరు అలా సెట్ చేసాక ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైనా ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇప్పుడు మీకు టెస్ట్ ఎక్కడి నుంచి ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ తీసేసి డిలీట్ కలితే డిలీట్, కాపీ కాకపోతే కాపీ. ఓకే, ఇప్పుడు మీకు మెయిన్ కావాల్సిన ఇప్పుడు కలర్స్ చూసుకోవచ్చు. మీరు
మీకు టెస్ట్ కలర్ రెడ్ కలరా? ఓకే ఓకే బటన్ నొక్కండి. అలాగే మీకు సైజ్ టెస్ట్ సైజ్ ఓకే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ నొక్కండి. ఇప్పుడు అలాగే మళ్ళీ నేను ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు రైటింగ్ మీకు నచ్చిన రైటింగ్ ఇట్లా ఏది కలుతుంది ఇక్కడ ఓకే చేయండి. రైటింగ్ మారుతుంది. మళ్ళీ స్టైల్ మన ఓకే ఇక్కడ మీకు స్టైల్ పెట్టి ఉంటుంది. స్టైల్ మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే ఇంకా వస్తుంది. మీకు చూడవచ్చు. మీరు ఇది పెట్టాను. ఓకే ఇప్పుడు మీకు ఒకేలా మీకు రౌండ్ కాలితే యూ షేప్ ఓకే ఇది యూ షేప్. మీకు రౌండ్ కాలితే రౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీకు ట్యాప్ చేశారు కదా అది బ్యాక్గ్రౌండ్. అదే ఆఫ్ చేసేద్దాం చూడవచ్చు. ఇప్పుడు అదే ఇలా కలర్స్ ఓకే బటన్ అయితే అలాగే ఉంటుంది. ఓకే మెయిన్ కావాల్సింది మనకి ఒకవేళ మీకు ఏమన్నా స్టైల్ కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు చూడవచ్చు. ఓకే ఆఫ్ చేసాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఏంటంటే సేమ్ మళ్ళీ ప్లస్ బటన్ అనుకున్న టెస్ట్ ఇక్కడ మీకు తెలుగులో టైప్ చేయాలంటే మీకు గూగుల్ కీప్యాడ్ ఉంటుందా అది కీప్యాడ్ ఓపెన్ చేసి మీకు ఒకవేళ తెలుగులో ఏమన్నా రైటింగ్ రాయాలంటే రాసుకోవచ్చు. మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేస్తే తెలుగులో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఓకే ఇదిగో చూడొచ్చు. ఇక్కడ మీకు ఓకే ఇప్పుడు సేమ్ కలర్ మార్చుకోవచ్చు. సేమ్ ఇదే ఇప్పుడు కలర్ ఇక్కడ మీకు కలర్స్ ఉంటాయి. ఓకే చేయండి. ఓకే ఇప్పుడు ఇది మీకు ఇమేజ్ సేవ్ అయిపోయింది. మీకు ఇంకేమైనా కావాలంటే ఇంకేమైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు సేవ్ ఈజ్ ఇమేజ్ అని ఉంది కదా దాని మీద టచ్ చేయండి. ఇప్పుడు సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా దాని మీద టచ్ చేయండి. ఓకే యాడ్ వస్తుందా యాడ్ క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ మీకు గ్యాలరీలోకి వచ్చేస్తుందా గ్యాలరీలోకి బ్యాక్ వచ్చింది. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఇక్కడ మేము గ్యాలరీలో అయితే వచ్చేసింది. మీకు సూపర్ ఉంటుంది. థంబ్నెయిల్ సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నదానికి బెస్ట్ యాప్ ఇది. చాలామంది యూట్యూబర్స్ మొబైల్లో వాడేవారు అయితే ఇదే వాడతారు. అదే సిస్టంలో అయితే ఫోటోషాప్ వాడతారు. మీకు ఇది బెస్ట్ యాప్ అంటాను నేను ఫొటోస్కి అయితే. అయితే వీడియోస్కి అయితే కింగ్ మాస్టర్ వీడియో కూడా చేస్తాను. నేను చేసి పెడతాను మీకు. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.